వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ ఆఫీసులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పులహారం వేసి నివాళులర్పించిన బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమరి సూరిబాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, బండి రామ్, సేవాలాల్ జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిలవేరు సత్యనారాయణ, నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఎండి అఫ్జల్, మైనార్టీ పట్టణ అధ్యక్షులు గౌస్ బాయ్, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన భారత 6వ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఆయన భారతదేశానికి 6వ ప్రధానమంత్రిగా వాళ్ళ తల్లిగారు చనిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ పెట్టి ఆనాడు అతి చిన్న వయసులో ఎలక్షన్స్కి వెళ్లి 508 స్థానాలకు గాను 401 స్థానాలు అంటే భారీ మెజార్టీతోని అత్యధిక సీట్లు సాధించి ప్రపంచంలోనే అంత మెజార్టీ, అంతకుముందు 7 సార్లు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి, ఎప్పుడు కూడా అంత మెజార్టీ రాలేదు. 401 స్థానాలు సంపాదించి అత్యధిక మెజార్టీతోని ప్రధానమంత్రి అయిన వ్యక్తి అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యిండు. ఆయన భారత రత్న అవార్డు కూడా ఆయనకు వచ్చింది. అదేవిధంగా పేదలకు, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను, అదేవిధంగా ఆయన టెక్నాలజీ రకంగా కావచ్చు, ఓటు హక్కులో కావచ్చు, అనేక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి భారత ప్రజానికానికి, రైతులకు అనేక రకాల సేవలు చేసి ముందుకు తీసుకుపోదామనే క్రమంలోనే దురదృష్టవశత్తు 1991 మే 21న ఆయనకు ఉగ్రవాదులు ఆయన మీద దాడి చేసి బాంబుతో పేల్చి చంపడం జరిగింది. దాంతో మన భారత రాజ్యాంగానికి, మన భారత దేశానికి, మన కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పి, ఆయన ఆశయాలు పేదలకు ఎంతో మంచి చేద్దామనే ఆశయాలుండే, అవన్నీ ఆయన చనిపోవడం వల్ల మనకు కొంచెం నష్టం జరిగింది. కాబట్టి మనము ఖచ్చితంగా ఆయన ఆశయాలను ఖచ్చితంగా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను భారత ప్రజానికం అంతా కూడా, యువత అంతా కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్.